Hello, sweethearts. Welcome back to my channel, Home, Heart, and Her. So, today I'm going to speak about my skincare journey, and there's a lot of information coming up. So, don't skip till the end. I have started my skincare journey around at the age of 19. అప్పుడు నేను I was struggling with this sunburn, tan, and the slight pigmentation as well. And ఇక్కడ అక్కడ స్మాల్ బంప్స్ వచ్చేవి. సో ఇవన్నీ నేను ఫేస్ చేస్తున్నాను. కానీ నాకు అసలు రీజన్ ఏంటి, కోర్ రీజన్ ఏంటి అనేది నాకు నాలెడ్జ్ లేదు. లైక్ దేర్ విల్ బి సెవరల్ ఫ్యాక్టర్స్ లైక్ మీ ఇంటర్నల్ హెల్త్ కావచ్చు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లైక్ పొల్యూషన్ అండ్ ఆల్ దాట్. అండ్ కాలేజ్లో ఆబ్వియస్లీ మనం చాలా తిరుగుతూ ఉంటాం. అండ్ నేను సన్ స్క్రీన్ కూడా యూస్ చేసేదాన్ని కాదు, బికాస్ నాకు నాలెడ్జ్ లేదు. ఐఎమ్ జస్ట్ 19 అట్ దట్ టైం. నేను డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నా కన్సర్న్స్ అన్నీ చెప్పి లైక్ నా స్కిన్ టైప్కి సూట్ అయ్యే ప్రోడక్ట్స్ని నేను తెచ్చుకున్నాను అనమాట. ఆవిడ చాలా బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అనేది నాకు రికమెండ్ చేసింది, లైక్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ సీరం అనమాట. సో నాకు పిగ్మెంటేషన్ అనేది నేను అప్పుడు ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఈ సీరం అనేది నాకు ఇచ్చింది, విచ్ ఈస్ నాకు చాలా బాగా వర్క్ అయింది అనమాట. విత్ ఇన్ ఫ్యూ వీక్స్ నాకు విజిబుల్ రిజల్ట్స్ వచ్చినాయి. లైక్ ఈ నా స్కిన్ చాలా ఈవెన్ అయిపోయింది, పిగ్మెంటేషన్ కంప్లీట్గా పోయింది, ఈ బంప్స్ అనేవి పోయినాయి, అండ్ ఈ స్కాన్ ఎవ్రీథింగ్ నాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. దెన్ అట్ దట్ పాయింట్ నేను అర్థం చేసుకున్నా అసలు మన లైఫ్లో స్కిన్ కేర్ అనేది ఎంత ఇంపార్టెంట్. స్కిన్ కేర్ మనం యూస్ చేయకపోవటం వల్ల మన స్కిన్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఈ పొల్యూషన్ కానీ వాట్ ఎవర్ ద రీజన్స్. అండ్ మనం ఈ సన్ ప్రొటెక్షన్ తీసుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టు పొల్యూషన్లో తిరుగుతాము, మధ్యాహ్నం ఎండలో తిరుగుతాము, విచ్ ఇస్ నాట్ గుడ్. సో మీరు ఎవరైతే మీ స్కిన్ కేర్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, వాట్ ఐ సజెస్ట్ ఈస్ ఏదో యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఒక ఇంటర్నెట్ వీడియో చూసేసి ఇష్టం వచ్చిన ప్రోడక్ట్స్తో మీరు స్టార్ట్ చేయమని నేను అస్సలు చెప్పను. అండ్ ప్లీజ్ మీరు చేయొద్దు ఈ తప్పు. అండ్ ఆల్సో అదే కాదు, మన ఇంట్లో సున్నిపిండి వాడండి, బేసన్ వాడండి, అండ్ చాలా డిఐవైస్ కూడా మనం చూస్తూ ఉంటాము. డిఐవైసే కదా, న్యాచురల్ ప్రోడక్ట్స్ అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, దానివల్ల ఏమీ ఎఫెక్ట్ ఉండదు అని అనుకుంటే మీరు షాప్లో కాలేసినట్టే. సో మీరు అసలు డిఐవైస్ కూడా మీకు నాలెడ్జ్ లేకుండా దయచేసి వాడద్దు. బికాస్ నా నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను. నేను ఇవన్నీ ఫేస్ చేసే ముందు బేసిక్గా మనం చిన్నప్పటి నుంచి సున్నపిండి వాడుతూనే ఉంటాము. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం సున్నపిండి వాడతాము. అండ్ ఇట్లాంటి కన్సర్న్స్ ఏమైనా వచ్చినప్పుడు ఇంకా కొత్త కొత్తవి చెప్తారు కదా, హల్దీ, ముల్తానీ మెట్టి కానీ, మీగడి, లేకపోతే వెన్న రాయొచ్చు స్కిన్కి, ఇవన్నీ చెప్తా ఉంటారు. అండ్ విటమిన్ ఈ క్యాప్స్యూల్ అని, ఓ గాడ్ ఇలా లెక్క పెట్టుకుంటే పోతే చాలా డిఐవైస్ అనేది మనకు చెప్తాను. అండ్ ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ అనేది ఇట్లా డైరెక్ట్గా స్కిన్ మీద పెట్టేసేయడం, ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం అనమాట. ప్రికాషన్స్ తీసుకోకుండా అసలు దానివల్ల వచ్చే రిజల్ట్స్ ఏంటని తెలుసుకోకుండా దయచేసి మీరు ఏమి ఫాలో అవుతుంది. ఎందుకంటే మీకు బేసిక్ మీ స్కిన్ టైప్ ఏంటో కూడా తెలియదు. అలాంటప్పుడు మీరు ఇట్లాంటి చిన్న చిన్న ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినా అది డెఫినెట్లీ మీ స్కిన్కి ఎఫెక్ట్ అవుతుంది. బికాజ్ నేను ఈ హల్దీ యూజ్ చేసినప్పుడు హల్దీ నాకు అస్సలు పడలేదు. లైక్ ఎందుకంటే నాకు ఈ ట్యానింగ్ ఎక్కువైపోయింది. ఎందుకంటే హల్దీ ఎప్పుడైనా మీరు డిఐవైస్ యూజ్ చేసేటప్పుడు మీరు హల్దీ చాలా తక్కువ వేసుకుంటాం, మనం జస్ట్ ఒక పించ్ చేసుకుంటాము, అది కూడా ఎక్కువే యాక్చువల్లీ. మీరు అది యూజ్ చేసినప్పుడు డెఫినెట్లీ లైక్ నెక్స్ట్ డే ఆర్ ఒకవేళ మీరు మార్నింగ్ డిఐవై లైక్ ఫేస్ ప్యాక్స్ అవన్నీ యూజ్ చేస్తే ఖచ్చితంగా మీరు మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్తో మీరు ప్రికాషన్స్ తీసుకోవాలన్నమాట. అండ్ ఆఫ్టర్ ఫేస్ ప్యాక్, నేను ఫేస్ ప్యాక్ చేసుకున్నాక ఖచ్చితంగా టోనర్ అనే మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. ఎందుకంటే మనం యూజ్ చేసే కొన్ని డిఐవై ప్రోడక్ట్స్ లైక్ ఈ సున్నిపిండి కావచ్చు, లేకపోతే బియ్య పిండి, లైక్ ఇది బ్లీచింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అని చెప్పి మనం కొన్ని యూజ్ చేస్తూ ఉంటాం, మనకు తెలిసిన డిఐవైస్. సో వీటి వల్ల మన స్కిన్ డ్రై అయిపోయి పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. This topic is very basic, yet all our mom generation people knows only Fair and Lovely. అండ్ ఈవెన్ గాయస్ లైక్ అబ్బాయిలకు కూడా అసలు బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అనే కాన్సెప్టే ఉండదు. వాళ్ళకి సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేయరు. ఎవరైతే ఇప్పుడు దాకా మీ స్కిన్ కేర్ జర్నీ స్టార్ట్ చేయకపోతే, మీరు 18+ ఉంది, మీరు ఇంతవరకు ఎప్పుడు మీ స్కిన్ కేర్ అనేది చేయకపోతే, జర్నీ అనేది స్టార్ట్ చేయకపోతే, ప్లీజ్ స్టార్ట్ రైట్ అవే. మిమ్మల్ని నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ యూజ్ చేయండి అని నేను చెప్పట్లేదు. జస్ట్ ఒక్కసారి డర్మటాలజిస్ట్ దగ్గరికి విజిట్ చేసి మీ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకొని దాని ప్రకారంగా ఒక గుడ్ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనేది ఫాలో అవ్వండి. దీస్ ఆర్ బేసిక్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు 1 month ఒక కన్సిస్టెంట్గా ఒక రూటీన్ ఫాలో అయ్యి మీరే చూడండి, చాలా మంచి రిజల్ట్స్ అనేది మీరు గమనిస్తారు. సో ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీరు ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తే ఖచ్చితంగా మీ స్కిన్ కేర్ జర్నీ ఇంతవరకు స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా కానీ మనం మెయింటైన్ చేయకపోతే అది డిటోరియేట్ అయిపోతుంది. అది ఈవెన్ మన స్కిన్ కావచ్చు, బాడీ కావచ్చు, లేకపోతే మెటీరియలిస్టిక్ థింగ్స్ కావచ్చు, ఏదైనా మెయింటెనెన్స్ ఈస్ అ కీ. Okay, and down the line you will be facing number of skin issues, especially pigmentation. And what's pigmentation means like మంగు మచ్చలు. సో మనం చాలా మందికి లైక్ మన ఆంట్స్ కానీ, లేకపోతే పీపుల్ హూ లివ్ అరౌండ్ ఇన్ అ విలేజ్ బ్యాక్గ్రౌండ్, హూ
హ్యావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ స్కిన్ కేర్, వీళ్ళకి మంగు మచ్చలు అనేది మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఈ మంగు మచ్చలు ఇష్యూస్ రావచ్చు, వాట్స్ అంటే పులిపిర్లు. సో ఇది అండ్ ఎస్పెషల్లీ మీరు ప్రెగ్నెంట్ అయ్యింది, ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల మీకు ఫేస్ మీద, నెక్ మీద, సెవరల్ బాడీ పార్ట్స్ మీద ఈ వాట్స్ అనే ఇష్యూని మీరు ఫేస్ చేస్తారు. సో స్టార్ట్ యువర్ స్కిన్ కేర్ జర్నీ. సో ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ కెన్ బి rectified. In the next upcoming video, I will be sharing my favorite DIYs and some important precautions to be taken care while you're into the skincare journey, especially while you're using DIYs. So stay tuned. Bye for now. See you in the next video.